2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. మన రియాలిటీని, మన ప్రెజెన్స్ ని ప్రాపర్ గా స్టేజ్ మీద చూపించగలిగే క్యాపబిలిటీ కూడా ఉండాలి. ఏంటి చాలా ప్రొఫెషనల్ గా వస్తుంది స్లాంగ్. అంటే ఇంటర్వ్యూ కదా అని లేకపోతే వచ్చేస్తుంది మనకి అలాగంతే. త్రోట్ ఇంటర్వ్యూ అంతా కూడా మనకు అదే కావాలి. అట్లయితే కానిద్దాం కానివ్వండి అయితే. మళ్ళీ ప్రపోజల్ ఎంత క్యూట్ అనిపించిందో. ఇంతకీ మీ ఆయన ఫిదా అయ్యారా? మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. బయట అందరూ ఏందో నేను అలా చెప్పేసరికి తాగుతోడు తిరుగుతాడు అనుకుంటున్నారు కానీ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అంటే ఎవ్రీడే ఉంటాయా? ఎవ్రీడే ప్రతి దాని దగ్గర ఆ టవల్ అక్కడ పెట్టావంటే, ఆ చీపురు ఇక్కడ పెట్టావంటే. ఇంతకీ లవ్ మ్యారేజ్ 9 సంవత్సరాలు యుద్ధ పోరాటం చేసి పెళ్లి చేసుకున్నాం. కళ్ళమ్మే వాళ్ళు నాన్న అవి కళ్ళు గీస్తే అమ్మ తీసుకొచ్చి అమ్మాలన్నమాట. బాగున్న టైంలో నాన్న చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. ఇంటర్లో హాస్టల్ వేసేసింది అమ్మ నన్ను సడన్ గా. ఆమెకి అర్థమైపోయింది ఏదైతే ఆమె సిచ్యువేషన్, ఆమెకి హెల్త్ ఇష్యూ. అమ్మ చనిపోయాక ఎక్కువ మిస్ అయిపోయాను నేను నాన్న ఆ రెండింటిని కలిపి ఇచ్చే ప్రేమ రాలేదు నాకు. హెడ్ బాత్ చేయడం రాదు, ఆట వేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు, ఏం ఒక జీరో. నేను రియాలిటీ షో నీకు చాలా ఈజీ అయితే. అందరూ హెయిర్ కట్ చేసినప్పుడు నువ్వు ఏడవలేదు ఏంటి అన్నారు. హార్ట్ స్ట్రాంగ్ అయిపోయింది. కానీ ఎక్కడ మన మనసుని మనము డౌన్ చేసుకోకుండా నేను చెయ్యగలను మనం ముందుకెళ్తే ఖచ్చితంగా జరిగిపోయింది. మన మనసే మన శత్రువు అవుతుంది, మన మిత్రుడు అవుతాడు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది ఏ డిజిటల్ ఓపెన్ చేసినా కూడా ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే అందరికీ కనిపించేది అగ్ని పరీక్ష సీజన్ 2. అగ్ని పరీక్ష సీజన్ 2లో టాస్క్ పెట్టి టాప్ 15 వరకు తీసుకొచ్చే కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. కానీ అక్కడ టాస్క్ ఆడాలి అన్నా, అక్కడ మన రియాలిటీని ప్రజెంట్ చేయాలి అన్నా, జడ్జెస్ని కానీ పీపుల్ని కానీ ఇంప్రెస్ చేయాలి అన్నా అన్నిటికన్నా పెద్ద టాస్క్ అదే. సో పీపుల్ లవ్ని గెలవాలి అంటే మన రియాలిటీని, మన ప్రజెన్స్ని ప్రాపర్గా స్టేజ్ మీద చూపించగలిగే క్యాపబిలిటీ కూడా ఉండాలి. అది మేల్ అయినా ఫీమేల్ అయినా, అసలు అక్కడ జెండర్తో సంబంధం లేకుండా మన ఇన్ అండ్ అవుట్ 100% ది బెస్ట్ ఇవ్వగలిగితేనే టాప్ 15కి వచ్చిన తర్వాత ఆ అగ్నిని పరీక్ష కూడా దాటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ కూడా అది అగ్ని పరీక్ష. సో ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్, ఒక క్యూట్, ఒక హోమ్లీ అమ్మాయి నాతో పాటు ఉన్నారు. సో ఇంతకీ అది తెలిసిపోయి ఉంటుంది. స్టేజ్ మీద చాలా ట్రెడిషన్గా మంచి నెల్లూరు స్లాంగ్తో చేపల్ని అమ్ముకుంటూ టాస్క్ ఇవ్వగానే హెయిర్తో కూడా కట్ చేయాలి అనగానే అందరూ టెన్షన్ పడ్డారు. ఎస్ చెప్తుందా, నో చెప్తుందా, తను ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచించారు. కానీ ఆ కటింగ్ టైంలో కూడా ఆ స్మైల్తో తన లోపల ఇన్సైడ్ ఉన్న ఫీలింగ్ని కూడా బయట పెట్టకుండా చాలా చక్కగా హెయిర్ కట్ చేసుకున్న భాగ్య ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాయ్. సో మొత్తానికైతే చాలా క్యూట్గా, ఎక్సలెంట్ స్లాంగ్తో, మంచి కాస్ట్యూమ్తో చితక్ కొట్టేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి చాలా ప్రొఫెషనల్గా వస్తుంది స్లాంగ్. అంటే ఇంటర్వ్యూ కదా అని లేకపోతే వచ్చేస్తుంది మనకి అలాగంతే. ఇంటర్వ్యూ త్రోట్ ఇంటర్వ్యూ అంతా కూడా మనకు అదే కావాలి. అట్లయితే కానిద్దాం కానివ్వండి అయితే. అంతేనా? అంతే. ఏదో ఒకసారి చేపలు అమ్మవా? ఏ చేపలు కావాలి ఏంటి నీకు? అంటే యాక్చువల్ గా నేను చేపలు తినను. ఎందుకు? చేపలు తింటే మంచిది తెలుసా నీకు? శ్రీముఖి కమ్మొచ్చా ఫ్రెండ్స్ కావాలంటే, మీకు కూడా కావాలంటే చెప్పండి పంపిస్తా. అంతేనా? అందులో మా నెల్లూరు చేపల పులుసు ఫుల్ ఫేమస్ తెలుసా? అవునవును. మరి నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్. మరి మీరు బాగా చేస్తారా? పంపిస్తా, తినేసి టేస్ట్ చెప్పేసేయండి. తిన్నాక ఫ్రై అయినా చేసి పంపిస్తా, తినండి. అంతేనా? ఓకే, డన్ అయితే. సూపర్. సూపర్. మీ ఆయన తెల్లగా ఉండరేమో? మనసు తెల్లగా ఉంటది, మనిషి తెల్లగా ఉండడు అంతే. అంతేనా? ఇది ఒకసారి మళ్ళీ ప్రపోజల్ ఎంత క్యూట్ అనిపించిందో. అందరూ కూడా అక్కడ ఆ ప్రపోజల్కి ఫిదా అయిపోయారబ్బా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇంతకీ మీ ఆయన ఫిదా అయ్యారా? మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. బయట అందరూ ఏందో నేను అలా చెప్పేసరికి తాగుతోడు తిరుగుతాడు అనుకుంటున్నారు కానీ
క్యూట్ గా మా ఇద్దరిది సేమ్ ఏజ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉంటాయి కదా, అదే. కానీ వాళ్ళందరూ ఏంటంటే అమ్మో ఏమని బాగా టార్చర్ చేస్తాడేమని కాదు, కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ అన్న లైఫ్ లో అందరికీ ఉంటాయి కదా. ఆ టైంలో మా ఆయనకి ఏంటంటే అబ్బాయి ఆబ్వియస్లీ అమ్మాయిల కంటే కొంచెం థింకింగ్ ప్రాసెస్ కొంచెం డౌన్ గా ఉంటది, నేనేంటంటే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని పుష్ చేస్తూ అలా అలా రావడం వల్ల అంతే ఉంది. కానీ అక్కడ ఏం లేదు, మా ఆయన ఏంటంటే సైలెంట్ కొంచెం నాకంటే. కానీ నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇద్దరికి మ్యాచ్ అయిపోద్ది అనమాట, ఆపోజిట్ వాళ్ళకి మాత్రం అది కనపడదు. ఏ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అంటే ఎవ్రీడే ఉంటాయా? ఎవ్రీ డే ప్రతి దాని దగ్గర ఆ టవల్ అక్కడ పెట్టావంటే, ఆ చీపురు ఇక్కడ పెట్టావంటే ఏం చేస్తాం. ఓకే, ఇంతకీ లవ్ మ్యారేజే? 9 సంవత్సరాలు యుద్ధ పోరాటం చేసి పెళ్లి చేసుకున్నాం. సో ఇంతకీ ఎవరు ప్రపోజ్ చేశారు? అది తెలియకుండా జరిగిపోయిందని చెప్పొద్దు. అంటే జరిగిపోయిందని ఏం కాదులే కానివ్వండి, యూజువల్ గా చాలా చైల్డ్హుడ్ అనమాట చెప్పాలి అంటే. ఈ జనరేషన్ లో అయితే, అంటే నేను పెద్ద లాస్ట్ జనరేషన్ కాదు, ఇప్పుడున్న జెన్జీ అయితే మేబీ వాళ్ళకి ఐడియా ఉంటుందేమో. నాకు 16-17 ఇయర్స్ అంటే ఏం తెలియదు లిటరల్ గా. కాకపోతే ఆ టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో ఆ టైంలో చాలా లో అనమాట, లైఫ్ అంటే ఏంటి, లిటిల్గా ఒక ఆటో ఎక్కి వెళ్ళడం కూడా తెలియని ఒక అమ్మాయి అనమాట నేను. ఎందుకంటే అమ్మ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి అమ్మ తన లైఫ్ని లీడ్ చేసింది. యాక్చువల్గా నేను ఈ స్టేజ్ మీద కూడా చెప్పలేదు. యాక్చువల్గా అమ్మకి ఫస్ట్ మ్యారేజ్, అంటే నాన్నకి సెకండ్ మ్యారేజ్ అనమాట. అమ్మని రెండో పెళ్ళికి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మ వయసు అప్పుడు 11 years అమ్మది. కానీ నాన్నకి అప్పటికి వచ్చేసరికి నాకు తెలిసి ఒక 25, అమ్మ చెప్తుండే ఒక 25 అలా ఉండేయంట. తాను వయసు ఉన్నటువంటి పిల్లలకి తన అమ్మ అయ్యింది. మా పెద్దక్కకి మా అమ్మకి మంత్స్ తేడాలో ఉంటారు అంతే. మేము యాక్చువల్లీ 4 members. అంటే ముందు వైఫ్ ఏదైతే ఉందో నాన్నకి 3 పిల్లలు, అమ్మని చేసుకున్నాక నేను పుట్టాను అనమాట. అమ్మ ఏంటంటే తనకు తెలియదు 11 years అంటే ఆబ్వియస్లీ మనం ఆడుకుంటూ ఉంటాం అసలు ఇప్పుడైతే. కానీ అమ్మ ఏంటంటే తెలియదు పెళ్లి చేసుకోవాలి ఇదంతా తెలియదు. ఇంకా పెళ్లి చేసేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఉంది, తన వయసు పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. కానీ తను ఎక్కడా దాన్ని చూయించదు అనమాట. నాకు పిల్లలు ఎంతమంది అంటే 4 అని చెప్తుంది. ఇప్పుడు స్టిల్ ఎంతమంది మీరు అంటే నేను 4 అని చెప్తాను. బికాస్ ఆఫ్ అది మా అమ్మ మా నాన్న నాకు నేర్పించినటువంటి ఇదనమాట. అది మా అమ్మ అయితే ఎంతమంది నీకు పిల్లలు అంటే, నాకంటే వయసులో ఒకే వయసు ఉన్నటువంటి పిల్లలకు నేను తల్లి అంటే మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవ్వదు, నాకు 4 పిల్లలని చెప్పేది. సో అమ్మ ఆ స్ట్రగుల్ నుంచి బాగా ఉండింది చిన్నప్పటి నుంచి. అంటే పెద్ద ఓ స్ట్రగుల్ ఫ్యామిలీ అంటే కూడా కాదు, ఓ సూపర్ హ్యాపీ కిడ్ అంటే కూడా కాదు, అటు ఇటుగా ఉండేది. అమ్మ చనిపోయేంత వరకు నాకు కష్టం అంటే తెలియదు, సుఖం అంటే తెలియదు, ఒక మాదిరిగా నడుస్తూ ఉండేది జీవితం అంతా. నాన్న ఏంటంటే ఆయనకు తెలియదు, చదువుకోలేదు కదా, ఏదో ఇక నడుస్తుంది కొంచెం. ఇంకా అందరూ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది సేమ్ స్ట్రగుల్ ఉండేది. కానీ అమ్మకి ఏంటంటే ఎక్కువ ఓవర్ అనిపించేది, ఎందుకంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత గట్టిగా ఏం లేదు. అమ్మ మేము కళ్ళు అమ్ముతాం యాక్చువల్గా, కళ్ళు అమ్మేవాళ్ళం. నాన్న అవి కళ్ళు గీస్తే అమ్మ తీసుకొచ్చి అమ్మాలన్నమాట. అంతా బాగుండేది. బాగున్న టైంలో 3 పూటలు నడిచేది అనమాట. ఓ ఇల్లు సూపర్ గుడిసెలో ఉండేవాళ్ళం మేము. నిజంగా మాకు పెద్ద బంగ్లా కూడా లేదు. నాకు వచ్చేటప్పుడు మాకు బర్రెలు ఉండేవి, అన్నీ చేసేది అమ్మ. బర్రెలకి పాలు పీసికి అమ్మ మళ్ళీ పొద్దున్నే ఆ కళ్ళు, నాన్న కళ్ళు గీస్తే కళ్ళు తీసుకొచ్చేవాడు, అమ్మ తీసుకొచ్చి అమ్మేదనమాట. అంతా నడుస్తుంది ఫినాన్షియల్గా. ఓకే 3 పూటలకి వెళ్తే 4 పిల్లలు, అమ్మ నాన్న 4 తినాలి అంతే, అంతవరకు ఉండేది. తరువాత నాన్న చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. అప్పుడు మాకు ఏం అర్థం కాలే. అమ్మకి సపోర్ట్ ఎవరు లేరు ఫినాన్షియల్గా, ఎందుకంటే కళ్ళు గీస్తే నాన్న అమ్మకి ఎందుకు వచ్చి అమ్మాలి. కానీ ఇప్పుడు అది ఎక్కి గీసే పర్సన్స్ లేరు మాకెవరు. సో చాలా మందిని అడుగుతూ డబ్బులు ఎక్కువ అడగడం అలా ఉండేదన్నమాట. ఇదంతా స్ట్రగుల్ అమ్మ చూసింది, అది మాకు అర్థమైంది. ఏంట్రా ఇదంతా అని ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఇవన్నీ చూసి నాకు అమ్మ ఒకటేనేది, చదువుకోవాలి, నాకు చదువు అంటే చాలా ఇష్టము, చదువుకోవాలి, నువ్వు బాగుండాలి అనేది ఎప్పుడు. ఈ టైంలో ఇంటర్లో హాస్టల్ వేసేసింది అమ్మ నన్ను సడన్గా. ఆమెకి అర్థమైపోయింది ఏదైతే ఆమె సిచ్యువేషన్, ఆమెకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆమెకు అర్థమవుతుంది. ఆమె అసలు నాకు తెలిసి అయితే ఆమెను చూసి నేను పెళ్ళి వద్దు అనుకున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంతే కదా, ఎవరిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం, మన ఫ్యామిలీలో మన అమ్మనో మన నాన్ననో చూసి ఇన్స్పైర్ అవుతాం. నేనైతే అమ్మలాగా ఉండాలి స్ట్రాంగ్గా అయితే ఉన్నా. కానీ నాన్న విషయంకి వచ్చేసరికి ఎంతైనా నాన్న కదా, ఎక్కువ ప్రేమ ఉండేది నాకు. నాన్న కూర్చింది నేను యాక్చువల్గా చెప్పాలంటే. అమ్మ చనిపోయాక ఎక్కువ మిస్ అయిపోయాను నేను నాన్నని. చనిపోయిన తర్వాత నాకు నాన్న సైడ్ నుంచి ప్రేమ ఎక్కువ, అమ్మ తర్వాత నాన్న ఆ రెండింటిని కలిపి ఇచ్చే ప్రేమ రాలేదు నాకు నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకి తెలియలేదు అనుకుంటా నేనైతే. అట్లా అమ్మ చనిపోయింది. తర్వాత లోలో ఉన్నా, హెడ్ బాత్ చేయడం రాదు, ఆటో ఎక్కడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు, ఏం రాదు, ఒక జీరో. నేను ఏం తెలియదు, శ్లోకం గురించి తెలియదు. అమ్మ అంటది బతకాలి, బాగా బతకాలి అనేది. ఆ టైంలో నేను ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి మా మామయ్య అంటే లైక్ అమ్మకి బాబాయ్ అవుతాడు, దగ్గర రిలేటివ్ అంటే దూరమే. అమ్మ చనిపోయి అక్కడ ఉంటే అందరూ మొఖాలు చూసుకుంటున్నారు. అంటే ఈమెను ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి, ఒక అన్నం పెట్టి సరిపోదు కదా, ఆడపిల్లలు కదా, పెళ్లి చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా.
ఆ టైంలో మా అంకుల్ ఒకటే అన్నారు, నేను చూసుకుంటాను, వాళ్ళ అమ్మకి నేను మాట ఇచ్చాను, నేను చూసుకుంటాను. మా అమ్మ ముందే అతనితో డిస్కషన్ జరుగుతుంది ఇదంతా, నాకు తెలియదు అదంతా. ఆ టైంలో ఒంగోలు వచ్చేసాను. మా అంకుల్ వాళ్ళది ఒంగోలు అనమాట, మా అమ్మ వాళ్ళ బాబాయ్ ఒంగోలు వచ్చేసాను. అప్పుడు మా హీరో ఎంట్రీ. అప్పుడు ఒక మనిషి జీవితంలో నుంచి వెళ్ళిపోతే దేవుడు ఇంకో మనిషి ఇస్తాడని చూసారా, అట్లాగే నా హస్బెండ్ వచ్చాడనమాట. అప్పుడు లవ్ అని ఏం తెలియదు మాకు. యాక్చువల్గా అతను చూడడం అప్పుడే, అంతకుముందు వరకు నాకు అసలు తెలియదు మా హస్బెండ్ ఎవరు ఏంటి ఏం తెలియదు. అక్కడ అతను అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లా అట్లా నడిచేవాళ్ళము. అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, తను నాతో ఉండే విధానం కానీ. ఒకరోజు ఏం జరిగిందంటే, నిద్రపోతే లెగవడు తెలుసా, అసలు అంత కాన్షియస్ ఉండదు మనిషికి. ఒకరోజు నాకు కాలు జరుగుట్టింది, కుడితే అరిస్తే నిద్రలో అప్పటి నుంచి మా అక్క లేపుతూ ఉంది లేని. అసలు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి ఒక సైకిల్ ఉండేది మా ఆయనకి, బండి కూడా కాదు ఆ టైంలో, సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద నెక్కించుకొని టీటీకి తీసుకెళ్ళి. అప్పుడు మా ఇద్దరికి మంచి సేమ్ లేదు. అప్పుడు అనుకున్నా, అరే లవ్ అంటే ఇలా కూడా ఉంటుందా అని తెలియదు కదా. అప్పటి నుంచి ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ ఇవన్నీ కలుగుతూ ఉండేది అనమాట. సో అప్పుడు ఇంకా అనిపించేది, కానీ ఎప్పుడు చెప్పలా, లవ్ అని ఏం చెప్పలా. తర్వాత తను ఎక్కడి నుంచి ఇంటర్ అయిపోవడము, తను బీటెక్ వేరే దగ్గరికి వెళ్ళడం లాంగ్ అయిపోయింది. లోపల నుంచి బాధ, ఏడుపు. ఇంకా నాకు మైండ్లో ఉంది, నేను ఫిక్స్ అయ్యి ఉన్నా మైండ్లో ఏమనంటే, ఒక మనిషి ఉంటే ఇలా ఉంటారు నేను అనేదాన్ని. అన్నీ తెలుసు ఇతనికి, నా ఫ్యామిలీ గురించి, నా మదర్ గురించి, వాటెవర్ అన్నీ తెలుసు. నేను కొత్తగా తినికెళ్ళి నేను ఇది అని చెప్పుకోవడానికి కొత్తగా ఏం లేదు. ఇతను నా లైఫ్లో ఉంటే బాగుండు అని మైండ్లో ఉండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్ అనుకో, నేను పలానా అబ్బాయి లవ్ చేస్తాను చెప్పొచ్చు. నన్ను పెంచుతున్న మా అంకుల్కి ఏంటంటే, అతను పెంచేటటువంటికి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి, ఎక్కడ మచ్చ తీసుకురాకూడదని మైండ్లో పెట్టుకొని ఉన్నా, అలాగే ఉన్నా. తర్వాత దీనికి నేను ఏంటంటే, మాటల్లో ఫీలింగ్స్లో అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే తనకు కూడా అర్థమైపోయింది. తనకు కూడా నేను ఉండలేకపోతున్నాను ఏంటి ఇలా, అలా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అలా 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 మొదలైంది మా కథ. అంతే. సో అంటే అమ్మగారికి ఏంటి హెల్త్ ప్రాబ్లమా? అమ్మ చాలా చిన్న ఏజ్లో పెళ్లి జరగడం మూలాన లావ్ వచ్చేసింది. నాకు స్ట్రగుల్స్ ఎక్కువ, ఫినాన్షియల్ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది. 4 పిల్లలు. పెద్దక్కకి పెళ్లి చేయాలంటే మాకున్న పూరగుడిని అమ్మేశారు. ఏదైతే ఉందో ఆ పూరగుడిలో ఉండేవాళ్ళు అది అమ్మేసి పెద్దక్కకి పెళ్లి చేశారు. అక్కడ నుంచి మేము రెంట్ హౌస్కి వెళ్ళాము. మాకు ఒక ఇళ్ళ స్థలం ఉండేది, అది అమ్మేసి రెండక్కకి పెళ్లి చేసేసారు. ఏదైతే మాకు ఓన్ హౌస్ కూడా స్టిల్ లేదనమాట. యాక్చువల్గా ఒక చిన్న ఒక 2 రూములు ఇల్లు మా పెద్దక్క కట్టించారు అంతే. అమ్మ ఏంటంటే, దాచుకున్న డబ్బులు మాకు తినడానికే సరిపోయాయి కాదు. అట్లాంటి ఆ టైంలో పెళ్ళిళ్ళు చేయాలి అంటే చాలా పెద్ద విషయం నాకు తెలిసి. అలా అమ్మ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అనమాట. నాకెందుకు అని బ్యాక్ స్టెప్ వేయలేదు అమ్మ. నాన్నకంటే కూడా అమ్మ ఎక్కువ కష్టపడి నా పిల్లలు అనుకొని ఒక స్టేజ్లో పెట్టాలి, నా బిడ్డ అయితే ఎలా ఫీల్ అవుతుందో, ఒక పెళ్లి చేసి పంపించి మంచి సంబంధంకి ఇచ్చేయాలని చెప్పి రెండో అక్కకి పెళ్లి చేసే టైంలో అమ్మకి 2 times హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రెండో అక్క పెళ్ళప్పుడే 2 times టెన్షన్ అనమాట, మనీ సెట్ అవుతుందా లేదా, పెళ్లి చేయాలి. అప్పుడు నేను అరౌండ్ ఒక 7th క్లాస్ అలా ఉండుంటాను అంతే, చిన్నక్క పెళ్ళప్పుడు. ఆ టైంలో కొంచెం హెల్త్ ఇష్యూ బాగా వచ్చి, లావు మనిషి బాగా ఒబేసిటీ ఉండేది. లావు అంటే కొంచెం మీకు తెలిసిందే కదా, ఫీమేల్స్కి ఆపరేషన్స్ అది ఇది అయిన తర్వాత ఎక్కువ తన హ్యాపీ లైఫ్ లేదు నాకు తెలిసి. అయితే తను ఎక్కడ 11 ఏళ్ళు ఎప్పుడైతే దానికి ముందు కూడా పెద్ద హ్యాపీ లైఫ్ లేదు. ఎప్పుడు చెప్తే నాకు చెప్పకమ్మా అనేది, ఎందుకంటే నేను తీసుకోలేకపోయేదాన్ని. అయినా కూడా వినేదాన్ని, కానీ బాధ వేసేది. ఇంకా వాళ్ళు కూడా 4 పిల్లలు, మా అమ్మ వాళ్ళు కూడా 3 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఏం పెద్ద హ్యాపీగా ఏం లేదు. అలానే మ్యారేజ్ లైఫ్ కూడా ఎక్కడ హ్యాపీ లేదు. నా బాధ అంతా ఏంటంటే, ఓకే తను చాలా స్ట్రగుల్ ఫేస్ చూసింది. తను నేను సెటిల్ అయ్యేది చూసి కూడా కొంచెం ఉండుంటే బాగుండు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా నా ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడైతే చాలా పట్టుకొని, నాకు అప్పుడు వచ్చిన 5,500 నా శాలరీ, హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అలాగే అమ్ముంటే బాగుండేది నేను సంపాదించిన డబ్బులని. నిజం చెప్పాలంటే అక్క, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి 5,000 రూపాయలు 3,000 రూపాయలు డ్రెస్ అంటే చాలా గొప్ప. నాకు అప్పుడు తెలియలేదు. 5,000 రూపాయలు ఏముంది కొనియచ్చు కదా అనుకునేదాన్ని. అట్లాంటిది ఎప్పుడైతే నేను నా ఎర్నింగ్ స్టార్ట్ చేశానో, మా అమ్మ విలువ నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్తో పాటు నేను పోటీ పడాలి కదా పక్కన వాళ్ళతోటే. అలాగా బట్టలు కొనిచ్చి నాకు అర్థమయ్యేది కాదు. ఈవిడ కొనిస్తుందా ఏముంది, డబ్బులే కదా, నాకేం తెలుసు ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత ఖర్చు నాకు తెలియదు కదా. ఎప్పుడైతే నేను ఎర్నింగ్ స్టార్ట్, ఆ 5,500 నేను నెల మొత్తం కష్టపడితే నాకు వచ్చింది 5,500. కానీ మా అమ్మ నా బర్త్డేకి ఒక డ్రెస్ 5,000 పెట్టి ఇచ్చేది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అవసరమా మనకి 5,500 డ్రెస్ అంటే, ఆవిడ నన్ను ఇక్కడ కాదు ఇక్కడ పెట్టి చూసుకుందని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటివరకు నిజంగా నాకు తెలియదు. ఓకే. తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఉన్నారు, ఊర్లోనే ఉండే. నాన్న బాగానే ఉండేవారు. అమ్మ చనిపోయింది. కాకపోతే ఇంకా ఆయన కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. బికాజ్ ఎందుకంటే ఒక ఫిమేల్ లేని ఒక ఇల్లు ఎలా ఉంటుందక్క, చాలా ఘోరం. తినడానికి కూడా వంట చేసుకొని తినలేక ఆయన చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఒక టైంలో ఆయన రియలైజ్ అయిపోయాడు, ఇదే మన భార్య ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు.
ఆయన ఒకరోజు ఆయన నా లైఫ్లో ఆయన అలా ఏడ్చిన రోజు నేను చూడడం ఫస్ట్ టైం. నా భార్య ఉంటే ఆయన రియలైజ్ నాకు అది హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు తెలియదు అప్పటి వరకు. ఆయన కూడా మాతో పాటు ఇంకో 5వ కొడుకు లెక్క ఆయన నిజం చెప్పాలంటే. ఆ టైంలో ఆయన ఫీల్ అయ్యారు, నా భార్య ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది, నేను తప్పు చేశానమ్మా, బాగా చూసుకొని ఉంటే బాగుండు, నేను చూసుకోలేకపోయినా ఆయన నోటి నుంచి ఆ మాట రావడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆయన రియలైజ్ అయిపోయాడు. ఎందుకంటే మా నాన్నకి అమ్మకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉందన్నమాట. దాదాపు ఒక 20 years 23 years డిఫరెన్స్ ఉంది. ఆ టైంలో అతనికి హెల్త్ ఇష్యూ కానీ ప్రతిదీ, ఇంకా ఫుడ్ ఎవ్రీథింగ్, ఆయన లో మనిషి. అప్పటికి నాకు తెలిసి మా అమ్మకి మా నాన్నకి అంత ఉంది కాబట్టి, మా అమ్మ చనిపోయి మా నాన్నకి ఒక 50 అలా ఉండుంటాయి ఆ టైంలోనే. సో బాగా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేదా మీరు కర్నూలు వెళ్ళిపోయిన తర్వాత? ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత మేము యాక్చువల్గా మా ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళం. మా పెద్దనాన్న పిల్లలు, మా అమ్మ అందరిని బాగా చూసుకునేది. ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్ కదా అమ్మ, అందరు పెద్ద వాళ్ళు కదా పెద్దనాన్న వాళ్ళందరూ. మా అమ్మ ఏంటంటే కొంచెం జనరేషన్ తగ్గట్టు ఉండేది కదా. మా పెద్దనాన్న పిల్లలు అందరూ వచ్చి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నాకైతే సడన్గా ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత నాకు చెవులో నుంచి గీ సౌండ్, ఎందుకంటే మేము 10 మంది ఉండేవాళ్ళం. మా అంకుల్ ఏమో స్ట్రిక్ట్ సైలెంట్గా ఉండాలి, కొంచెం ఇదంతా నాకు తెలియదు, కొత్త ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు. లిటరల్గా చెప్పాలంటే బాగా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను అయితే బాగా మిస్ అయ్యేదాన్ని అనమాట, బాగా ఘోరంగా మిస్ అయ్యేదాన్ని. అసలు అది చెప్పలే వననా తీరం అనుకోండి. ఇప్పుడు ఉన్నారా నాన్నగారు? చెప్తున్నాం కదా, దేవుడు సంతోషాన్ని ఎలా అయితే ఇస్తాడో వెంటనే దాని బాధను కూడా నాకు వెంటనే ఇస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు. అంతా అయిపోయింది. నా ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి మ్యారేజ్ గురించి ఎలా చెప్పాలి ఒక యుద్ధ భూమి జరిగింది మా మధ్య. ఎందుకంటే రిలేటివ్స్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు. పెళ్లి చేసుకున్నాక అది ఏదో ఒక విధంగా ఎక్కడో ఒకటి ఏదో ఒకటి అవుతుందన్న వేలో చాలా మంది భయపడుతుంటారు. సేమ్ అదే భయం నాకు నా హస్బెండ్ కూడా వచ్చింది. ఎలాగోలా వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చక్కగా ఒప్పించుకున్నాము, ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మా నాన్న కూడా హ్యాపీ. కానీ ఎంగేజ్మెంట్ జరిగిన 10 రోజులకి మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. 10 days చక్కగా రోజు ఫోటోలు పెట్టుకొని చూసుకుంటాడంట. ప్రతిరోజు నా ఫోటోలు, నాది మా ఆయనది, రోజు ఫోటోలు పెట్టుకొని చూసుకుంటాడంట. బాగుంది, ఫోన్లోనే ముఖం తోడుకునేవాడట. బాగుంది, చక్కగా ఉంది, మా అమ్మ గుర్తు, ఇట్లా అనేవాడంట. నాకు గట్టిగా అనిపించేది. ఒక టైంలో కొన్ని ఇయర్స్ మాట్లాడలేదక్క. ఆఫీస్ నుంచి 6 o'clock బయటకు వస్తే 6:30 వరకు ఫోన్ కొడతానే ఉంటాడు. నన్ను నువ్వు అలా చెయ్యకు నాన్న, ఎందుకు రన్ చేస్తానే, కాదమ్మా నేను చేస్తా కదా ఆర్చేదాన్ని. తర్వాత నేను రియలైజ్ అయిపోయాను, వద్దు మాట్లాడాలి ఎంతో. అలాగా నాకు అలవాటు అయిపోయి ఒక టైంలో ఫోన్ చూసుకుని లిటరల్గా ఏడ్చేదాన్ని. అరే ఫోన్ చేయలేదే అంటే, ఆయన నా దగ్గర ఉండకపోవచ్చు, ఆయన కావల్లో ఉండేవారు, నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని. ప్రతిరోజు 6 నుంచి 6:30 వరకు కొడతాడు. ఇంక నేను ఎత్తకపోయినా ఆయన సంబంధం లేదు, తిట్టింది అనుకుంటాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో చనిపోయిన తర్వాత ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేసేదాన్ని, ఆ ఫోన్ కొంచెం చూసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నా ఫోన్లో ఆయన కాంటాక్ట్కి మిస్ అయినప్పుడల్లా మెసేజ్లు పెడుతూ ఉంటా. బాధ అనిపించింది. అంటే జీవితంలో ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే నాకు మాత్రం సిల్లీగా ఉంటుందేమో, ఒక అమ్మ ఒక నాన్న మంచిగా నేనున్న రోజులు, అంటే ఒక ఏజ్ వరకు అన్ని ఫిల్ అయింది, ఒక అన్నయ్య, ఇలాంటి ఒక ఫ్యామిలీ చాలు నాకు. పెద్ద బంగ్లాలు ఇలా కాదు, నాకు ఇలాంటి ఒక లైఫ్ కావాలి. స్ట్రగుల్ లైఫ్ వద్దు. స్ట్రగుల్ లేకుండా ఎలా ఉంటుంది అంటే ఉండొచ్చు, కానీ మనిషికి వయసుకు మించిన స్ట్రగుల్ అయితే ఉండకూడదు నేను అనుకుంటాను అక్క. ఎందుకు నీకు అంత స్ట్రగుల్ ఉందా అంటే, స్టిల్ నేను చాలా స్ట్రగుల్లోనే ఉన్నాను. కానీ అది అక్కడ చూయించలేదు, ఎక్కడో చూయించలేదు. ఎందుకంటే మన స్ట్రగుల్ని ఎదుటి మనిషి చెబితే అయ్యో అంటారు తప్ప ఎవరు వచ్చి మనల్ని ఆదుకోరని అయితే నేను గట్టిగా నమ్ముతాను. అసలు లైఫ్ అంటే ఏంటి అనేది ఒక ఐస్కి కనిపిస్తుంది ఎదురుగా. అసలుకి చాలా మంది కూడా మా అంకుల్ వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకుంటే, ఎందుకు మీ ఇంట్లో ఉంది, ఎందుకుంది, వాళ్ళు ఏ రోజు నాకు ఆ ఫీల్ ఇవ్వలేదు. మా అమ్మాయి, మా కూతురో, లేకపోతే మేము పెంచుకుంటున్నామో, లేదా మా ఇంట్లో ఉంటుందనో వాళ్ళు ఎప్పుడు అలానే అనుకున్నారు. కానీ చుట్టుపక్కల ఉంటారు కదా, ఇళ్ళ పక్కన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, ఎందుకు ఉంచుకున్నారు మీ ఇంట్లో, ఎందుకు మీకేం అవసరం. ఆబ్వియస్లీ ఒక మనిషి ఒక ఫుడ్ పెడుతున్నా కూడా ఆ టైంలో ఎంతమంది ఖర్చే, కానీ వాళ్ళు ఏ రోజు అది రిప్రజెంట్ చేయలేదు నాకు. అలా నాకు చాలా హ్యాపీ లైఫ్నే ఇచ్చారు. చాలా నాకు తెలిసి మా అమ్మ మా నాన్న ఉంటే నా లైఫ్ ఒకలా ఉండేదేమో, కానీ వాళ్ళు లేకపోవడం మూలన వీళ్ళు ఉండబట్టి నా లైఫ్ నేను ఈరోజు ఇక్కడ అనుకుంటా. నిజంగా నాకు ఎవ్రీథింగ్, ప్రతి స్టెప్. హైదరాబాద్లో నేను బండేసి తిరుగుతున్నాను అంటే కేవలం మా అంకుల్. ఆయన బండి అసలుకి ప్రతిదక్క. నేను మా అమ్మ అయితే అమ్ము అన్నట్టు పెంచింది. మా అంకుల్ అలా కాదు, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడే మాట ఎదుటి మనిషికి వినేలాగా ఉండాలి, అబ్బా అన్నట్టు ఉండకూడదు. అలానే పెంచాడు ఆయన నన్ను. 2014 నుంచి ఈ రోజుకి కూడా నాకు ఒక్కటేనక్క, మా అమ్మ మా నాన్న లేరు అన్న ఫీలింగ్ కంటే కూడా నన్ను పెంచిన మా అంకుల్ని ప్రౌడ్ మూమెంట్లో పెట్టాలి. ఎవరైతే మీ ఇంట్లో ఈ అమ్మ ఎందుకు పెట్టుకున్నావంటే, ఎందుకు పెట్టుకున్నా అని ఆయన చూపించే మూమెంట్ నాకు రావాలి. వచ్చేసింది హ్యాపీ. రోజు పొద్దున 5ంటికి లేచి చూసుకుంటా ఉన్నాడంటే, రోజు నిద్రపోకుండా. అసలు లైఫ్ అంటే ఇప్పటి వరకు నేను చూసిన కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటరాక్ట్ అయ్యే పీపుల్తో, అంటే ఇలాంటి స్టోరీ
ఇలాంటి లైఫ్ ఎక్కడ చూడలేదు. చెప్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యో దేవుడు ఏంటి ఇలా చేశాడు, అట్లీస్ట్ ఉంటే బాగుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకే. అంటే మన ఇంట్లో ఆ ఇద్దరిలో ఎవరైతే ఉండరో ఆ విలువ లేని వాళ్ళకి మాత్రమే తెలుసు, 100% చెప్పే వాళ్ళకి ఎప్పుడు తెలియదు. తెలీదు. లేనప్పుడు మాత్రమే ఆ పెయిన్ ఉంటుంది. అగ్ని పరీక్ష రియాలిటీ షో నీకు చాలా ఈజీ అయితే, ఈజీ అంటే రియల్ లైఫ్ లో అంత వాళ్ళందరూ మించిన హెయిర్ అగ్ని కట్ పరీక్ష. చేసినప్పుడు నువ్వు ఏడవలేదు ఏంటి అన్నారు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి హార్ట్ స్ట్రాంగ్ అయిపోయింది. అంతెందుకు అక్క, పెళ్ళయిందా అమ్మయ్యా జీవితంలో కొన్ని అచీవ్ చేసి ఎంత హ్యాపీగా ఉంటారు. నాకు ఒకటే, నేను మా ఆయన పెళ్లి చేసుకోవాలి, ఒక ఇంట్లో ఉండాలి, ఏదో చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి కదా. అందులో నాకు నా పెళ్లి అన్నది చాలా బిగ్ డ్రీమ్. అయితే పెళ్లి చేసుకున్నాక చాలా లైఫ్ హ్యాపీగా ఏమో 10 రోజుల్లోనే ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే లీవ్స్ లేవు, దట్టు నేను మెడికల్ ఫీల్డ్. సో నాకు చాలా లీవ్స్ అనేది చాలా కష్టం అనమాట. సో 10 రోజులకి ఆఫీస్కి వెళ్ళిపోయాను, అంతా ఉంది ఓకే. అసలు ఒక ట్రిప్ ఏం లేదు, ఎందుకంటే వయసు ఉంది, ఇప్పుడే కష్టపడిపోవాలి. కొద్ది రోజుల్లోనే మనం కొంచెం సెటిల్ అయిన తర్వాత, కొంచెం మనం స్ట్రాంగ్ అయిన తర్వాతనే ఉంది. అప్పటి వరకు మా లైఫ్ చాలా హ్యాపీగా అంటే సేవింగ్స్ లేకపోయినా కూడా చాలా హ్యాపీగా ఉన్న దాంట్లో తింటూ బాగానే ఉన్నా. ఒక 5 డే ఏం జరిగిందంటే, నాకు పెళ్ళైన తర్వాత నాకు అసలు ఏంటంటే లిటరల్గా చెప్పాలి అంటే ఒక హ్యాపీనెస్. మా ఆయనను చూపించాలి, కావాలి కదా, అమ్మ నాన్న లేరు కదా, మా అమ్మయ్య వాళ్ళు ఇటు పెళ్లి చేశారు. సో హస్బెండ్ నేను పెళ్ళైందన్న హాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీకి తెలియదు. నా ఫ్యామిలీకి అయితే లిటరల్గా నాన్న సైడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా కొంతమందికి అయితే తెలియదు నాకు పెళ్ళి అయ్యింది అని కూడా చాలా మందికి తెలియదు నిజం చెప్పాలంటే. సో ఫస్ట్ సంక్రాంతి ఓవర్ ఎగ్జైట్ అక్క. నాకు ఏంటంటే నేను ఎక్స్ట్రీమ్ పర్సన్ని. కోపం, బాధ, సంతోషం అన్నీ ఎక్కువ. నాకు ఎక్కువ ప్రేమించేస్తాను, ఎక్కువ కోపడిపోతాను, దగ్గర తీసేసుకుంటాను మళ్ళీ వెంటనే. అలాగే ఈ సంక్రాంతి వచ్చేస్తుంది, మా ఆయన తీసుకెళ్ళిపోవాలి, మాకు కావాలి తీసుకెళ్ళి చూపించాలనుకున్నా. అలాగా January 8th డేన పర్మిషన్ తీసుకొని 4 o'clock బయటకు వచ్చి మా ఆయనకు కాల్ చేసి వస్తుందని రెడీ అవ్వి వెళ్దాం అని చెప్పి కాల్ చేసింది. నేను ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నా హాస్పిటల్లో కాల్ చేసి వచ్చింది. ఏం లేదు, నేను బండి స్టార్ట్ చేస్తున్నా, ఆపోజిట్లో వచ్చేసి ఒక పర్సన్ యాక్సిడెంట్ చేసేసాడు. ఫ్లోర్ మొత్తం బ్లడ్ అయిపోయింది, నేను అరిచేస్తున్నా, పడిపోయి ఏం జరిగింది నాకు తెలియదు. నేను బాగానే ఉన్నా అరుస్తున్నానంట. కానీ నేను ఇయర్కి వెళ్ళిపోయాను, ఎమర్జెన్సీలో కూడా వెళ్ళిపోయి నాకు కాళ్ళకి ఆల్రెడీ అప్పటికే సర్జరీ కూడా చేస్తున్నా. అయినా కూడా నేను నాకు ఏది అవ్వలేదు, నాకేం అవ్వలేదు అంటున్నానంట. నేను హస్బెండ్ కాల్ చేసి ఇలా ఉంది రా అంటే ఈ ముందే వెళ్ళిపోయి, ఈయనకి చాలా ప్యానిక్ యాక్చువల్లీ. నా అంత స్ట్రాంగ్ అయితే కాదు ఆయన, కొంచెం భయపడతాడు అనమాట. అరే ఏమైందా అని. ఎందుకంటే హ్యాపీ కిడ్ మా ఆయన. నిజం చెప్పాలంటే మా అత్తయ్య మావయ్య చాలా బాగా ప్యాంపర్ కిడ్గా పెంచారు అనమాట, కష్టాలు అవన్నీ లేకుండా. సో ఈయన ఏం చేసింటే వచ్చి బండిని చెక్ చేసుకుంటున్నాడు. అరే ఏంటి నువ్వు బండిని చెక్ చేసుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు అడిగితే బండిని చూసి నేను ఇలాగే ఫీల్ అయ్యాను. కానీ తన తర్వాత ఏం చెప్పాడు తెలుసా, బండిని చూస్తే నువ్వు ఎలా ఉన్నావు నాకు ఒక ఐడియా వస్తుంది. నేను చూడలేను, తను సెన్సిటివ్ అనమాట. నిజానికి అంత చూసి తట్టుకునే పర్సన్ కాదు. నాకు ఒకసారి చెయ్యి విరిగితే, ఇక్కడ చెయ్యి కట్ అయింది, ఈ ఫింగర్ ఇలా ఏలాడుతుంది, నన్ను ఇయర్ తీసుకెళ్ళి ఆయన ఇలా కూర్చున్నాడు అక్కడ. భయానికి తెలియదు అనేది, తను ఎప్పుడు ఫేస్ చేయదు కదా, సాఫ్ట్ పర్సన్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయి బండిని చూసుకుంటే ఎందుకు, ఈ బండి ఎలా ఉంది దాని పొజిషన్ బట్టి నేను ఎలా ఉన్నానో గెస్ట్ చేసుకున్నాడు. కానీ హెల్మెట్ పగిలిపోయింది, దాన్ని చూసి భయపడిపోయాడు. హెల్మెట్ పగిలిపోయింది, బండి బాగానే ఉంది, తలకేమన్నా అయిపోయిందా అని ఫుల్ భయపడిపోయాడు. చూస్తే లెఫ్ట్ లెగ్ మొత్తం ఫుల్ ఇంజురీ అంతా అయిపోయింది. ఓకే, నాకు ఆ యాక్సిడెంట్ కూడా నాకేం అనిపించలే. ఏముంది ఒక 4-5 నెలలు రెస్ట్ తీసుకుంటాను, 6 months ఓకే అనుకున్నా. అప్పుడు కూడా నా ఫ్యామిలీ ఎక్కడ నన్ను ఆపలేదు. వాళ్ళు పుష్ వాళ్ళు ఇచ్చడం, సినిమాకి కూడా వాళ్ళు వెళ్ళకుండా నన్ను నాతో పాటు వాళ్ళు టైం స్పెండ్ చేయడం అంతా బాగుంది. వెంటనే 1-2 months మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి డ్యూటీకి వెళ్ళిపోదాం అది అనుకున్నా. కానీ డాక్టర్ చెప్పారు, వద్దమ్మా నువ్వు కష్టపడుతున్నావు. అందరూ తెలుసక్క నేను ఉండే విధానం, నా హాస్పిటల్ డాక్టర్స్ కూడా అసలు చాలా ఇప్పుడు కూడా కాల్ చేసి డాక్టర్స్ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. వాళ్ళు ఆ రోజైతే నాతో ఫ్రెండ్లీగా ఉన్నారో, నేను మానేసి ఇవాళ సంవత్సరం అయినా కూడా స్టిల్ ఇప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సార్ ఒకటే అన్నారు, అమ్మ నువ్వు చాలా వర్క్ చేస్తావు, హార్డ్ వర్కర్ నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. కాదు సార్ ఫినాన్షియల్గా కొంచెం ఎలా అది అంటే, ఏం కాదు కొద్ది రోజులు ఆగంటే ఓకే. అయినా కూడా నేను ఫినాన్షియల్ కావాలని పచ్చళ్ళు అమ్మాను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి అనమాట. మాది ఊర్లో మా సైడ్ ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అంటే ఎక్కువ పల్లీలు పండుతాయి, ఇవి వేరుశనగలు. అవి తెచ్చేసేసి వేరుశనగకాయలు తెచ్చేసేసి వాటిని అన్నిటిని నీట్గా ప్రాసెస్ చేసేసి అవి మా డాక్టర్స్కి అందరికీ స్టోరీస్ స్టేటస్లు పెట్టేసేసి అమ్మేశాను అనమాట. ఎంతో కొంత రావాలి కదా మనకి, ఎక్కడ ఆగకూడదు. ఇంట్లో ఉంటాను, కాళ్ళతో పని లేదు, ఈయన చూస్తేనేమో సపోర్ట్ చేస్తాడు, ఇంకా అట్లా అయిపోయింది. దాని తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, ఈయన ఒక సండే రోజు ఫుల్ ప్యానిక్ అయిపోతున్నాడు. ఏంట్రా, నేను అసలు అంతసేపు గమ్ముగుండే పర్సన్ కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో అని అడిగేదాన్ని నేను. కానీ ఆ రోజు సరేలేం గమ్ముగున్నా,
తీరా చూస్తే 11:30, 12 అవుతుంది. నేను చక్కగా బగారా రైస్ వండుకొని చికెన్ తెస్తాడు, అబ్బా తిందామని మైండ్లో ఉంది. చూస్తే మనిషి ఫుల్ ప్యానిక్, చెమట పట్టిపోతుంది, అరుస్తున్నాడు బాల్కనీలో కూర్చొని. ఎందుకు అరుస్తుంటే అర్థం కాల. నేనేదో ఆఫీస్ మీటింగో సంథింగ్ ఏదో లేదా లైట్ డిస్కనెక్ట్, నిజానికి అంతసేపు వదలను నేను. ఆ రోజు ఎందుకు వదిలినో కూడా అర్థం కాదు. సైబర్ క్రైమ్ జరిగింది. తిన డేటా మొత్తం ఎవరికో వెళ్ళిపోయింది. ఫొటోస్, కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్ బ్లాంక్. ఏదైతే మా మదర్ చనిపోయిన తర్వాత నా బ్లాంక్ ఏదైతే నా ఫేస్లో జరిగిందో ఆ టైంలో, తరువాత ఏది జరిగినా కూడా నేను ముందుకు వెళ్తున్నా. యాక్సిడెంటు ఇంక మిగతా అని నేను ప్రాసెస్ చేసుకున్నా. అక్కడ ఆగిపోయాను అనిపించింది నాకు. అరే ఏంటి, ఏం చేయాలి అర్థం కాల. మా కాంటాక్ట్స్ వెళ్ళిపోయినాయి, ఫొటోస్ వెళ్ళిపోయాయి, ఎవ్రీథింగ్ వెళ్ళిపోయాయి. ఏం చేయాలి అర్థం కాలే. ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. ఈయన ప్యానిక్ అవుతున్నాడు. వాళ్ళు ఇంకా డబ్బులు అడుగుతున్నారు, ఉన్న డబ్బులు అడుగుతున్నారు. లిటరల్గా ఒక బల్క్ అమౌంట్, నేను నెంబర్ చెప్పకూడదు కానీ ఒక 25 to 30 వరకు కొలాప్స్. అప్పటికే మా హస్బెండ్ ఒక 25 lakhs ఈఎంఐ కడుతున్నాడు అనమాట. ఒక బిజినెస్ పెట్టి అందులో లాస్ అయ్యారు. ఓకే ఫైన్, దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ 25 lakhs కడుతున్నారా? 25,000 25 lakhsకి ఈఎంఐ కడుతున్నాడు ఎవ్రీ మంత్. 25 lakhsకి ఈఎంఐ కడుతున్నాడు. సో అక్కడ కూడా నేనేమి వరి అవ్వాలి. దాని తగ్గట్టు మేము ప్లాన్ చేసుకున్నాం లైఫ్ని. నా శాలరీ తన శాలరీని ప్లాన్ చేసుకుని మేము ఉంటుండే. ఇది ఆల్ ఆఫ్ అ సడన్గా ఒక 20 to 30 lakhs మాకు ఇలా ఒక బర్డన్ పడిపోయింది. ఇది నిజం, నమ్ముతారు, నిజం చెప్తున్నా ఇది నేను నిజంగా. ఎందుకంటే మా ఫొటోస్ తీసేసుకొని తన కాంటాక్ట్స్లో సేవ్ చేసుకుని, ఏదైతే కాంటాక్ట్స్ అమ్మ అన్న మా అత్తయ్యది నాది మొత్తం ఫొటోస్ తీసేసుకొని కొంచెం వేరేలాగా ఎడిట్ చేసేస్తారు మొత్తం. ఏం లేదు అక్క, ఎక్కువసేపు నేను ఆలోచించలేదు. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని అతను ఒక రూమ్లో పెట్టిన, ఒక రూమ్లోకి వచ్చి కళ్ళు మూసుకొని ఆలోచించి దీని నుంచి బయటకు రావాలి కదా, ఎలా ఆగిపోకూడదు ఇక్కడ నేను. ఎందుకంటే చాలా చూసి వచ్చాను లైఫ్లో, దీని నుంచి బయటకు రావాలి ఎలా అనుకుంటే ఒక్కటే తట్టింది అక్క మైండ్లో. ఏం చేస్తే నేను బయటకు రాగలను, అంత డబ్బులు ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న ఫ్యామిలీ అని అది కాదు. మా అత్తయ్య మా మామయ్య స్టిల్ ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు ఇవాళ కూడా పొద్దున 8 వెళ్తే రాత్రి 12 వరకు వాళ్ళు రెక్కల ముక్కలు అయిన వరకు కష్టపడుతూనే ఉంటారు. ఎలా చేయాలనుకుంటే ఒక్కటే గుర్తొచ్చింది, నాకు పెళ్ళికి పెట్టిన బంగారం అది పోతే నేను మళ్ళీ కొనుక్కోగలను. కొనుక్కోలేకపోయినా కూడా చల్తా బై, ఏదైతే అదైంది. నాకు ఈ మనిషి ఇంపార్టెంట్, ఈ మనిషి ఉంటే ముందుకు వెళ్ళగలనని చెప్పి తీసుకొచ్చి మొత్తం ఈవెందు నా పుస్తలు తాడక్క, ఎవరికి తెలీదు. నేను ఈరోజు చెప్తాను, నాకేం భయం కూడా లేదు. ఇవాళ నా పుస్తలు తాడు కూడా నా దగ్గర లేదక్క, స్టిల్ అది నాకు కుదవలోనే ఉంది. నేనేం భయపడను కూడా. ఇది చెప్పేస్తేనో బయటకు వస్తే నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నాను, తప్పులేదు నాకు. అది తీసుకెళ్ళి మొత్తం ఇచ్చేసాను నా హస్బెండ్కి. ఇచ్చేసేసి ఇది పెడితే ఎంత వస్తుందో చూడు, ఎంత వస్తుందో నాకు తెలియదు, దీని తరువాత మనం ఎంత రావాలని మనం చేద్దామంటే ఇతను ఫీల్ అయిపోయాడు. నేను నిన్ను లైఫ్లో ముందుకు తీసుకెళ్లాల్సిన వాడిని వెనక్కి లాగుతున్నాను, బాధ ఉందంటే, అరే నువ్వు గెలిస్తే ఏంటి, నువ్వు ఓడితే ఏంటి, నేను ఓడమని, ఇద్దరం ఒకటే భయ్, ఇద్దరం, నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టు, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పి నాకు ఇచ్చిన బంగారం ఏదైతే ఉందో అతనికి ఇచ్చేసాను. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకొక కొంచెం నడుస్తుంది, ఇంకొక 20 ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్. లిటరల్గా ఎట్లా అంటే నాకు ఒక స్థలం కూడా ఇచ్చారు, అది కూడా అమ్మేద్దాం అనుకుని మైండ్లో ఉంది. కాకపోతే మా ఫ్యామిలీ ఏంటంటే ఆ జాగ్ ఉండాలమ్మా ఎప్పటికన్నా సిచ్యువేషన్, కానీ దాన్ని కూడా మేము అమ్మడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే లైఫ్లో మనిషికి డబ్బు కంటే కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అక్క. ఎందుకంటే మనసు హాయిగా ఉంటే ఏ కష్టమైనా పడి మనం పని చేసుకొని బతకగలం. అదే స్ట్రగుల్ అయిందంటే మాత్రం లైఫ్లో బతకలేము. నేను గట్టిగా బిలీవ్ చేసి, ఎందుకంటే నా మదరు, నా ఫాదర్, మా అమ్మమ్మ కూడా తన హెల్త్ ఇష్యూతోనే చనిపోయింది. నేను హాస్పిటల్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా కేవలం కారణం మా మదర్ చావే. ఎందుకంటే నాకు తెలియదు ఈ హార్ట్ స్ట్రోక్లు, కార్డియాలజిస్ట్ ఇవన్నీ తెలియదు నాకు, చిన్నపిల్లలు కదా. సో ఇదంతా నాకు లైఫ్ జర్నీ నాకు ఇదంతా చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ నాకు కావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఆ టైంలో నాకు అది వచ్చింది అనిపించింది. ఇదైతే స్ట్రగుల్ ఉంది, ఇప్పుడు మేము పడుతున్న స్ట్రగుల్ ఉందో, ఇప్పుడు మేము రెంట్ పే చేసుకోవడం కూడా మాకు అంత స్ట్రగుల్ అనమాట. హైదరాబాద్ మా అత్తయ్య మా మామయ్య ఎందుకమ్మా అక్కడ వచ్చేసేయండి, అక్కడ ఉంటే ఇబ్బంది కదా. అది నాకేంటంటే ఊరు వెళ్ళడం హ్యాపీనే, కాకపోతే సోర్సెస్ ఆఫ్ అన్నది మనకి చాలా తక్కువ ఉంటాయి బతకడానికి. ఇక్కడ ఉంటే మనం చాలా చెయ్యొచ్చు అన్న వేలు నేను అనుకుంటున్నా. మేము రిటర్న్ వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయి ఒంగోలు వెళ్ళిపోయి లిటరల్గా ఎవరికి తెలియదు ఇల్లు కూడా చూసుకునే సిచ్యువేషన్లో ఉండే మేము బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. భాగ్యతుల్లూరి గారు మీరు నెక్స్ట్ షెడ్యూల్కి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్కి రావాలి అని అన్నారు. ఆ రోజు ఎగిరేనాక మా ఆయన నన్ను మోసడం లేదే కానీ ఎగిరెక్కి కూర్చున్న సంఖ్యలో కూర్చున్నాను చూడు, అరుస్తున్నా. ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేయలేక అరుస్తున్నా. గెలవడమో ఓడమో అక్కడ దాకా వెళ్ళాలి, కానీ నా 100% నా బెస్ట్ ఇవ్వాలి, అక్కడ ఏం జరుగుతుంది నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళానక్క. ఈరోజు ఇక్కడ ఉన్నా. ఇదే నా లైఫ్ స్టోరీ. నేను ఒక్కటే చెప్తానక్క, లైఫ్లో డబ్బులు ఎంత ఇంపార్టెంటో ఒక మనిషి ప్రేమ కూడా అంత ఇంపార్టెంట్. అదే ఆ మనిషి ప్రేమ లేకపోతే, పుష్ లేకపోతే గెలవడం చాలా కష్టం.
మా ఆయన నాకు ఈరోజు అందరూ అనుకుంటున్నారు ఆయన ఉండబట్టే నేను బిగ్ బాస్ దగ్గర దాకా వెళ్తున్నా, నా బ్యాగ్ ప్యాక్ చేస్తాడు లిటరల్గా. ఇంకో విషయం తను నైట్ షిఫ్ట్ అక్క, నైట్ షిఫ్ట్ చేస్తూ కూడా నాకంటే ముందు లేచి నాకు ఏమేం కావాలి, ఏమేం చెయ్యాలి, ఎందుకంటే ఆ హాఫ్ అన్ అవర్ నేను నిద్రపోతాను కదా, నాకు షూట్ లేట్ అవుతుంది అని అనేసి. సో ఇదంతా చేస్తున్నాడు, సపోర్టే, చిన్న చిన్నవన్నీ కామన్, అది చెప్తున్నా నేను, మేమిద్దరం ఒకటే కొట్టుకుంటామని అంతే. అలానే మా ఆయన చెడ్డోడుగా చాలా మంచోడు, అలాంటి హస్బెండ్ దండం పెట్టుకోండి అందరూ. చాలా మంది ఏమడుగుతారు తెలుసా, మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నాడా, చేస్తున్నా గ్రేట్ మీ హస్బెండ్ ఇక్కడ దాకా, ఆయనకి ఇష్టం స్క్రీన్ మీద కనపడ్డ, నాకంటే వీడియో పాజ్ చేసుకొని చూస్తున్నాడు అని. హెయిర్ కట్ గురించి అడిగారు కదా అక్క, బయటకు వచ్చాను, ఇటు తిప్పుతాడు మేడ, ఇటు తిప్పుతాడు, ఇది నిజమా లేకపోతే విగ్గ పెట్టుకున్నావు, చూపి 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 అని చెప్పి. ఆయన కూడా ఏమనలే, చాలా క్యూట్గా ఏరా బామ్మర్ది అంటాడు రోజు. ఆయన కూడా బాగున్నావు, మంచిగా ఉన్నావు, అయితే ఏం కాదులే అంటాడు. కానీ ఒక్కటే అన్నాడు, ఏమన్నాడంటే నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, నువ్వే కష్టపడతావు, ఇప్పుడు కూడా నువ్వే కష్టపడుతున్నావు అన్నాడు. ఇప్పుడు కూడా నీ జర్నీకి నువ్వే కష్టపడుతున్నావు, పిచ్చోడా నిద్ర అనక ఏం లేకుండా నువ్వే కష్టపడుతున్నావు అని నేను అంటున్నా. ఆయన ఫీలింగ్ ఏంటంటే నేనేం చేయలేకపోతున్నానేమో అని. మొత్తం బ్యాక్ ఎండ్ చేస్తుంది అదే కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు అది పాపం. నా కజిన్కి ఒకరు మెసేజ్ పెట్టారంట, ఏంటి తన వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఫుల్ తాగుతాడా, తిడతాడా, కొడతాడా అని పెట్టారంట. అయ్యో, తను కాల్ చేసి అడుగుతున్నాడు, అక్క ఇలా పెట్టారు అక్క అంటే, అరే చెప్పు రా వాళ్ళకి అని అన్నా. అంటే ఒక్కొక్క మైండ్ సెట్ అక్క, నేను అలా చెప్పింది ఎక్కడ ఆ స్టేజ్ మీద చెప్పింది వేరే వాళ్ళకి కన్వే అయింది, కానీ నిజానికి చాలా సపోర్ట్ అక్క. మా అత్తయ్య మా మామయ్య కూడా హ్యాపీగా, మా అత్తయ్య అయితే రోజుకి ఒకసారి అయినా ఫోన్ చేస్తుంది, మాట్లాడాలి, నేనేమో అక్కడ ఉంటాను, తన క్యూట్గా అడుగుతుంది అనమాట, ఎలా జరిగింది, ఏమన్నారు, అందరూ బాగా మాట్లాడారా, అట్లా అడుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ దాకా ఎందుకు వెళ్ళి అలా ఏం లేదు అక్క, ఫ్యామిలీ అంతా ఓకే నా కోసం వాళ్ళందరూ హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు అక్క. అందరికి చెప్పాను ఇలా జరుగుతుంది వెళ్తున్నాను మీకు ఓకేనా, ఎందుకంటే నేను అంటే నొక్కదాన్ని కదా, నా ఫ్యామిలీ మొత్తానికి నేను చెప్పాలి, చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ, అంతే. ఫుల్ హ్యాపీ, అంత హ్యాపీ లేదు. అంటే లైఫ్లో కొన్ని డేస్ కొంచెం కష్టాలతో ఉంటుంది, దేవుడు కూడా సేమ్ మనకి ఒక టెస్ట్ ఇస్తాడు, ఆ టెస్ట్లో మనం పాస్ అయ్యాము అంటే మంచి డేస్లోకి షిఫ్ట్ అవుతాం అనమాట. అలా నీ లైఫ్లో ఈ అగ్ని పరీక్ష అనే ఒక పెద్ద ఘట్టం ఏదైతే ఉందో, మంచి రోజులు నీ లైఫ్లోకి వచ్చేసాయి. అవును, ఇది లాస్ట్ అగ్ని పరీక్ష, అంతే కదా. ఈ అగ్ని పరీక్ష, ఈ లాస్ట్ డేస్ ఏవైతే ఉన్నాయో, గుడ్ డేస్కి వెల్కమింగ్కి లాస్ట్ డేసే అగ్ని పరీక్ష డేస్. ఈ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. సో ఫైనల్గా రియల్ లైఫ్లో ఇంత పెద్ద అగ్ని పరీక్ష ఉంది. అవును, రియల్ లైఫ్లో కాకుండా చాలా అంటే ఏడుపుతో చెప్పొచ్చు, కానీ నాకు ఏడవడం కంటే కూడా ఏడిస్తే ఎక్కడో నేను వీక్ అయిపోతానేమో అన్న ఫీలింగ్. నేను ఎప్పుడు ఏడుస్తాను, నిజానికి చాలా వీక్గా ఉంటుంది నా మైండ్ కూడా, కానీ ఎప్పటికప్పుడు నాకు నేను మోటివేట్ చేసుకుంటాను అక్క. ఈ సిచ్యువేషన్ జరిగింది అనుకో, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే 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 దీని నుంచి బయటికి ఎలా రావాలి, ఎలా అని నాకు నేను ఆలోచించేసుకుంటాను. దాని చిన్నప్పుడు ఎలా ఉండేది, ఒక 2022 వరకు ఎలా ఉండేదంటే దాని గురించి మాట్లాడితేనే నేను సాటిస్ఫై అయ్యేదాన్ని. ఇప్పుడు ఏంటంటే పెరిగే కొద్దీ ఏదైతే నాకు షిట్ జరిగిందో దాని గురించి తప్ప ఏది మాట్లాడి నేను హ్యాపీ, ఎందుకంటే మళ్ళీ నేను గుర్తు చేసుకొని అనుకోవట్లేదు. అంటే అప్పుడు ఓకే కొంచెం నాకు మెచ్యూరిటీ వస్తుంది. నా ఫ్యామిలీ ఒకటి అంటది, నీ ఇలా ఉంటే బతకలేరే అంటది, లేదు నాలా ఉంటే కూడా బతకగలరు అని చూపిద్దామన్నది. ఎందుకంటే ఇక్కడ ఏం ఉండదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ కడుపులో ఏది ఉందో బయటకు వచ్చేసి మొహంలో కనిపించేస్తుంది. అది సంతోషమైన కోపం వచ్చింది అనుకో ఇలా కనిపించేస్తుంది మొహంలో, తెలియకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. అసలు అదేంటో నాకు అర్థం. ఇప్పుడు అన్నారు ఆడికి వెళ్తున్నావు, ఎవరి మీద కోపం ఉంటే మొహం కనిపించింది కెమెరాలో నీ మీద వేసుకొని, నాకు వచ్చిన ఫీలింగ్ నేను చెప్తాను. బిగ్ బాస్ కావాల్సింది అది కదా, జెన్యూన్గా ఉండాలి కదా, అదే చెప్పాను నేను. అంతమంది కంటెస్టెంట్స్ లో బాగా క్లోజ్ ఎవరయ్యారు? క్లోజ్ అంటే ఎవ్రీబడి వెరీ నైస్ అక్క, నిజం చెప్తున్నాను. అక్కడ మిస్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నిజానికి నాకు అంటే నేను లైఫ్లో ఏదో కష్టాలు పడి సంథింగ్ ఏదో చాలా చూశాను, కానీ వాళ్ళ ప్రొఫెషన్స్లో నాకంటే చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఆ యాటిట్యూడ్ని ఎవ్వరు చూపించకుండా చక్కగానే నా హెయిర్ కట్ అప్పుడు కావచ్చు, నాకు టాస్క్లో హ్యాండ్ డిస్లోకేట్ అయింది, చెప్పాలంటే డిస్లోకేట్ అయినా కూడా నేను ఎక్కడ దాన్ని ఆపలేదన్నమాట. వెంటనే దాన్ని నాకు మంచిగా డాక్టర్ అక్కడే వెంటనే డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ తురంగా సెట్ చేశారు కదా, కొంచెం రెస్ట్ కావాలన్నారు. ఇప్పుడైతే కొంచెం సెట్. అక్కడ కూడా వాళ్ళందరూ నాతో మాట్లాడే విధానం కానీ, నేను టాస్క్ పెడితే ఆ టాస్క్లో ఆడితే అందరూ నిలబడి ఇలా చూస్తున్నారు అనమాట. నాకంటే వాళ్ళకి ఎక్కువ టెన్షన్ అయిపోయింది, నా చేయికి ఏమన్నా అవుతుందేమో అని. అక్కడ జూరీస్ అయితే పడిపోతారు. నేను ఒక్కటే మైండ్లో
చేతి దెబ్బ తగిలింది, ఈ చేతితో నేనేం పని చేయట్లేదు, నా కాళ్ళకి నా మైండ్ ప్రజెన్సబుల్గా ఉండాలి, చూసుకోవాలని చెప్పి స్ట్రాటజీ ప్లే చేయడానికి స్టార్ట్ చేసింది. ఎందుకంటే అతనేమో చాలా హైట్ ఉంటాడు అనమాట, నేనేమో ఇంతే ఉంటాను, అతను ఎలా ఆడాలని చెప్పేసి అతను వెళ్ళే వేకి నేను క్రాస్ వెళ్తూ ఉంటే నేను గెలవడం ఓటమో నా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ చూపిస్తే తెలుస్తుంది కదా అనిపించింది. ఎందుకంటే ఈ చెయ్యి అనేది ఆబ్వియస్లీ ఎగురుతుంటే నొప్పి వస్తుంది, కానీ చూపించకూడదు అక్కడ మనం అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ 2 పాయింట్స్లో వెళ్ళిపోయింది. కానీ నేను ఒకటే ఏం చెప్పాలనుకున్నానంటే, నా చెయ్యి నాకు అడ్డు కాదు ఆట కనిపించింది. నా బెస్ట్ నేను ఇచ్చేసాను, 100% ఇచ్చేసాను. తర్వాత అందరూ కూడా మంచిగా అప్రిషియేట్ చేసి మంచిగా అనిపించింది. సూపర్. ఫైనల్ గా టాప్ 15కి వచ్చేసావు. ఇప్పుడు ఈ టాప్ 15 నుంచి టాప్ 5కి రావడమే పెద్ద టాస్క్, పెద్ద అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. కానీ ఒకటే అక్క, నేను ఒకటే అనుకుంటున్నా, నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా ఆట ఆడగలను అది నేను ఆడేస్తాను. మన ప్రేక్షకులు తెలిసిందేగా, ఎలా ఆట ఆడతారు, ఎలా ఉంటారు, వాళ్ళకే కదేస్తారు, వేస్తే మందలేందే వెళ్ళిపోతా అంతే అంతే. ఆదిరెడ్డి గారు చాలా చాలా బాగా చెప్పారు. అవును. సో మా ఊరు అమ్మాయి కాదు కానీ ఎంత ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చేసింది అమ్మాయి. సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. యాక్చువల్గా అన్నకి నాకు పెద్దగా పర్సనల్, అందరూ అనుకుంటున్నారేమో మా ఊరు కాంటాక్ట్, నిజం చెప్పంటే అన్నకి మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఎందుకంటే నేనే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, పెద్ద యాక్టివ్గా ఉండే పర్సన్ కాదు ఇన్స్టాగ్రామ్లో. అన్న వీడియో పెట్టిన తరువాత కావాలి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీడియోలు నాకు రీసెండ్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఆ వీడియో చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్. అన్న సీజన్లో నాకు అన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఉంటారు కదా కొంచెం మనకు కూడా ఆటతో పాటు ఊరి అభిమానం ఉంటుంది, కానీ దాంతోపాటు ఆట కూడా ఉండాలి కదా. అన్న 100%. నేను కూడా అన్నలాగే కొంచెం స్వాగ్ ఇచ్చి నేను కూడా టాప్ 5 లాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆదిరెడ్డి గారు నిజంగా అన్న, నిజం చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదుగుండాలంటారు చూసారా అక్క, నిజం అక్క, నిదర్శనం. అతను నిజంగా చాలా ఉంది అతనికి, కానీ నా గురించి చెప్తే ఆయనకి ఏం కూడా రాదు నిజానికి. కానీ అక్కడ నా గురించి చెప్తున్నప్పుడు నిజం ఆయన జెన్యున్గా చెప్పాడు. అందరూ ఇది కింద కూడా కామెంట్లో మీ ఊరు అని చెప్తున్నాడు. అసలు అన్న అసలు సపోర్ట్ చేసే మనిషే కాదు, అస్సలు సపోర్ట్ చేయడు అట్లాగా. నాకు తెలిసి అయితే ఒక్కటే మాట, బాగా ఆడితే బాగా ఆడనని చెప్తాడు, బాగా ఆడకపోతే నీట్గా పెడతాడు. మా ఊరు వాళ్ళకున్నది అదే, మాకు ఎటకారం మమకారం 2 ఎక్కువే. ఏం చేస్తాం, మమ్మల్ని అర్థం చేసుకోరు జనాలు, ఏం చేద్దాం. సూపర్. శ్రీముఖి గారితో ఎలా అనిపించింది ఇంట్రాక్షన్? సూపర్. నిజం చెప్పాలంటే సీజన్ 3లో వాళ్ళది వాళ్ళ మదర్ వచ్చి పాప పాప అని పిలుస్తుంది, వాళ్ళ స్టాచ్యూ తెలుసురా. నా అక్కడికి చెప్పలా కానీ ఈ విషయము, నేను ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్దాన్ని వెయిట్ చేస్తున్నాను. తను అక్కడ ఆ స్టాచ్యూ అయిపోయిన తర్వాత ఏడుస్తుంది చూస్తారా పాప, అది ఏ 100,000 సార్లు పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకు అని అడగొచ్చు. నా పేరు కూడా పాప, నా నిక్ నేమ్ కూడా పాప. ఇంట్లో అందరు, నా హస్బెండ్ అందరి ముందు నన్ను పేరు పెట్టి పిలుస్తాను, ఇంట్లో పాప పాప అని పిలుస్తాడు. చూసేవాళ్ళు ఏంద్ర ఇంత ఉంది దీని పాప అంటే, ఫ్యామిలీ ఇంటరాక్షన్ అంతా చిన్నప్పుడు అదే. అలాగే శ్రీముఖి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు అయితే ఈ 100 సార్లు పెట్టుకొని చూస్తుంటాను. ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళ నాన్న ఆవిడని చూస్తే పాప వచ్చింది అంటాడు. అంటే ఎవరు, నన్ను ఆరవడము, హైపర్ యాక్టివిటీ అదంతా చూడడం వల్ల నన్ను అంటారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే శ్రీముఖి అక్క. నాకు ఫైర్ కార్డ్ వచ్చింది, అది అక్కడ ఎవరికైనా ఇవ్వాలి అన్నారు. సెకండ్ ఆలోచించుకుంటే యాక్చువల్గా నేను నవదీప్ గారికి ఇద్దామని, ఎందుకంటే నాకు నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. ఎందుకంటే గ్రీన్ ఇద్దాం అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ తిని ముందుగా చూడాలి అనుకున్నారు. ఆయనకి ఇద్దాం, కానీ ఆల్రెడీ ఆ సార్కి వేరే అమ్మాయి ఇచ్చేసింది అనమాట. సో ఇంకెవరికి ఇవ్వాలి అని అనిపించింది నాకు. మ్యాక్సిమం చెప్పాలంటే నా మైండ్లో శ్రీముఖి అక్కకి ఇవ్వాలని ఉంది, ఇచ్చేసారు అనమాట. ఎందుకంటే తను ఎలా గేమ్ని మార్చాలి, ఎక్కడ యూస్ఫుల్ చేయాలో తనకు తెలుసు కాబట్టి తనకి ఇచ్చేసాను అనమాట. అందరూ చెప్పాలంటే జడ్జెస్ అందరూ బయట తిట్టుకుంటున్నారు, కానీ నాకు ఒక్కటి చెప్తాను దీని గురించి నేను చెప్పాలనుకున్నాను. వాళ్ళు అక్కడ కూర్చొని పెట్టారంటే చాలా పెద్ద పొజిషన్, అది బాధ్యత. మనం ఒక మనిషితో ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అక్కడ ఎవరు చేయాలని చేయడం కాదు, అక్కడ ఉన్న 100,000 మందిలో కొన్ని ప్రొఫైల్స్ అక్కడికి వచ్చాయి. ఆ ప్రొఫైల్స్లో వాళ్ళకి ఏది కావాలి, మనం ఒక బిజినెస్ పెడతాం అక్క, ఆ బిజినెస్లోకి నీకు ఎటువంటి ప్రోడక్ట్ కావాలో తీసుకుంటావా, ఆ ప్రోడక్ట్ డౌన్లో ఉన్నా కూడా నువ్వు తీసుకుని నీ షాప్లో పెట్టుకుంటావా? మనకి ఏ ప్రోడక్ట్ కావాలో అదే పెట్టుకుంటాము. బిగ్ బాస్కి ఏది కావాలో అదే వాళ్ళు తీసుకుంటారు, అవునా కాదా? నాకు అదే అనిపించింది. ఇప్పుడు నేనేదో అక్కడ సెలెక్ట్ అయిపోయాను కదా అని ఇలా మాట్లాడతావు అని అనుకోవచ్చు, నేను అలా మాట్లాడను. మనకి నేను నా లైఫ్ స్టోరీ గురించి అక్కడ ఎందుకు చెప్పలేదు తెలుసా? సింపతి చెప్పేసరికి ఆ అమ్మాయిని 15 తీసుకున్నారు అని అంటారు, నేను చెప్పలేదు ఇదంతా. ఎందుకంటే అవసరం లేదు, నేను ఏదైతే చేయగలుగుతున్నానో అది అక్కడ నేను చేసేస్తే వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. నేను అన్ని చెప్పేసాను, మా మదర్ గురించి స్టోరీ గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఏదైతే నా ఫినాన్షియల్ స్ట్రగుల్ గురించి, ఫినాన్షియల్ కోసమే నువ్వు హౌస్లోకి వెళ్తావా అంటే వితౌట్ హౌస్కి వెళ్ళకుండా కూడా నేను నా ఫినాన్షియల్ స్ట్రగుల్ అవ్వగలను, నేను సర్వే అవ్వగలను, కష్టపడి సర్వే అవ్వగలను. కాకపోతే నాకు ఇష్టం, నాకు బిగ్ బాస్ అన్నా యాక్టింగ్ అన్నా ఇవన్నీ నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక HTC ఫోన్ ఉండేది,
మా ఇంట్లో అది పెద్ద ఫోన్ అనమాట, వీడియో ఫోన్. బాత్రూమ్ వెనకాల ఒక బాల్కనీ ఉండేది. ఆ బాల్కనీ వెనకాల ఒక చెట్టు ఉండేది. బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ బాగా రావాలి గదా! ఆ ఫోన్ తీసుకొని హాయ్ అండి సంథింగ్ స్పెషల్ ఇవి ఉంటాయి కదా! కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా! యాంకరింగ్‌లు చేస్తారే అట్లా మాట్లాడుకుంటూ ఉండేది. అంత పిచ్చి అనమాట. మరి ఎవరికుందో నాకు తెలీదు నా ఫ్యామిలీలో. అంత పిచ్చితో అలా వీడియోలు చేసుకుంటూ ఉండేది. ఎప్పుడైనా కనపడాలి. ఇప్పుడు ఒకటి చెప్తాను. 'వివి సత్యనారాయణ' డైరెక్టర్ గారు ఉన్నారు. అదే 'అల్లరి నరేష్' సార్ వాళ్ళ ఫాదర్. అక్కడ మా నాన్నగారు మణికొండలో వాళ్ళకి ఒక ఫార్మ్ హౌస్ ఉండేది. అక్కడ నాన్నగారు వాచ్‌మెన్‌గా వర్క్ చేసేవారనమాట. పెద్ద డైరెక్టర్ అప్పట్లో ఆయన ఫుల్ ఫేమస్‌లో ఉన్నారనమాట. అక్కడ నాన్న ఉండేవారు. వస్తూ పోతూ ఉండే. అప్పుడు నేను 8థ్ క్లాస్‌లో ఉండేదాన్ని నేను. అమ్మకి చెప్పేదాన్ని, ఒక్కసారి ఒక సినిమా ఛాన్స్ అనేదాన్ని. వాళ్ళకేంటంటే తెలీదు. ఇప్పుడంటే సోషల్ మీడియాని ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ అప్పట్లో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇష్టం ఉండేది. అడిగితే అమ్మని లేదమ్మా మనకి ఎన్ని సెట్ కావు అనేది. ప్లీజ్ ఇట్లా బతిలాడేది. ఇక నాకు వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాల్లోకి వెళ్తే ఇలా అలా అని చెప్పి నెగిటివ్ ఎక్కిచ్చేస్తారు మైండ్‌కి. అంతెందుకు మా సుమక్క ఉంది. ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఎత్తుక్కోవాలి కదా! మా సుమక్క ఉంది కదమ్మా మంచిగా వెళ్ళిద్ది కదమ్మా అని చెప్పంటే వాళ్ళు నన్ను తెలియక ఫ్యామిలీకి ఇదంతా కరెక్ట్‌గా ఆపేసేవాళ్ళు. కానీ మైండ్‌లో ఎక్కడో ఎళ్ళాలి. ఇదే మైండ్‌లో ఉండి అదే నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని అనుకుంటున్నాను నేను. అంత స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ జరిగింది కాబట్టి చాలా అస్సలు చెప్పాలంటే లాస్ట్ అగ్నిపరీక్ష చూసేటప్పుడు నేను ఈ అగ్నిపరీక్ష అక్కడ ఉంటాను అస్సలు అనుకోలేదక్క. నిజంగా అనుకోలేదు తెలుసా. నా హస్బెండ్ నైట్ చెప్తున్నాను నేను అక్కడి నుంచి వస్తూ లాస్ట్ ఇయర్ చూశాను. మనం ఒక జడ్జిమెంట్ ఇస్తుంటాం కదా, వీళ్ళు బాగా ఆడుతున్నారు వీళ్ళు ఇలా అని. ఈ ఇయర్ నేను అక్కడ ఉంటానైతే అస్సలు అనుకోలేదు తెలుసా. కానీ ఎప్పుడప్పుడు వెళ్ళాలని అయితే మైండ్లో ఉంది. బిగ్ బాస్ ఫేవరెట్ లాస్ట్ సీజన్లో అయితే కామన్ మ్యాన్స్లో నాకు కళ్యాణ్ పడాల చాలా ఇష్టము. అట్ ది సేమ్ ఇది చెప్తే ఎలా కాంట్రోల్ చేస్తుంది, శ్రీజ అంటే నాకు పిచ్చి ఇష్టం. ఎందుకు అంటే ఆ అమ్మాయి పాయింట్ పెడుతుంది. అది మాట్లాడేది కొంచెం వాయిస్ కర్ణకఠోరంగా ఉంటుందేమో కానీ సూపర్గా ఆడిద్దక్క. ఇంత ఉంటుంది బక్కగా, అసలు ఏం ఆడుతుందో నాకు తన ఇష్టం. తను బాగా ఆడుతుంది. శ్రీజ అండ్ కళ్యాణ్ పడాల అసలు సెలబ్రిటీస్ లో అంటే అగ్ని పరీక్ష అనేది కాకుండా ఓవరాల్ గా నాకు తనుజ అండ్ ఇమాన్యుల్. అసలు డీమాన్ అయితే హౌస్ లో నుంచి బయటకు వచ్చాక వాళ్ళ అమ్మగారిని చూసుకున్న విధానం అయితే నా అమ్మగారు ఉంటే నేను ఇలా వీడియో చేస్తున్నావు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని చూస్తే మనకి ఇలా చెయ్యాలి అని ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒకటి చేయాలని. వాళ్ళ అమ్మతో అలా మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ అయితే అలా సైలెంట్గా ఉండదు, నాతో పాటు డాన్స్ వేస్తుంది, నాతో పాటు వీడియో చేస్తుంది. నా ఫీలింగ్ ఫుల్ యాక్టివ్. అమ్మ డాన్స్ ఇరగదీస్తుంది, బాగా వేస్తుంది. నా స్కూల్ కాంపిటీషన్ లో ఏదైనా డాన్స్ చేస్తే పాట పెడితే అమ్మ నాకు కొన్ని స్టెప్పులు చెప్పేది, ఇలా వెయ్యి అలా వెయ్యి అని. ఫుల్ అమ్మకి ఇష్టం. యాక్చువల్లీ అమ్మకి కూడా మేబీ అదే ఇంట్రెస్ట్ వచ్చింది. అదే అనుకుంటున్నాను నేను. ఆవిడ చాలా స్ట్రాంగ్. చెప్పాలంటే ఆవిడ స్ట్రాంగ్నెస్ కి అనిపిస్తుంది ఎలా ఫేస్. నాకు ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ వస్తే అబ్బా అని అనిపిస్తుంది. కానీ ఆవిడ 4 పిల్లల్ని చూసుకుంటూ పెంచుకుంటూ అలా అని హ్యాపీ లైఫ్ ఉందంటే నాకు తెలిసి ఆవిడ లైఫ్లో 10% కూడా హ్యాపీ లైఫ్ చూడలేదు. నిజం చెప్తాను. మా నాన్న కూడా అంతే. ఆయన కూడా పెద్ద అచీవ్ చేసింది ఏం లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజు మా అమ్మ మా నాన్నతో కలిసి సినిమాకి వెళ్ళింది లేదు. అసలు అక్కడ మెమోరీస్ లేవు చెప్పాలంటే. ఉంటే బాగుండు, ఒక షాపింగ్ మాల్ తెలియదు, ఏం తెలియదు నిజంగా. వీళ్ళ చాలా ఇన్నోసెంట్ పేరెంట్స్ కదా అక్క. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తింటే మనం తినాలి, మన పిల్లలకి పెట్టాలి, మంచిగా చూసుకోవాలి, ఇది లైఫ్ వాళ్ళకి. సో మొత్తానికి లైఫ్ జర్నీ అలా వెళ్ళింది, అలా నడుస్తుంది. సో ఖచ్చితంగా మంచి సక్సెస్ పొజిషన్కి వచ్చి ఖచ్చితంగా టాప్ 5లో ఉండి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటాను. అండ్ నవదీప్ గారు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు ఎలా అనిపించింది? వాళ్ళు చాలా ఎలా తెలుసా, మేము ఆట ఆడకపోతే మమ్మల్ని పుష్ చేస్తారు అక్క. సూపర్. అసలు మీకు ఆన్సర్ ఆఫ్ కెమెరా చెప్తున్నాను, అరే ఆడంటారా మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తూ వాళ్ళు. ఏంది నిజమే కదా, వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టపడితే వాళ్ళు ఈరోజు అక్కడ కూర్చున్నారు. కానీ మేము కష్టపడలేదా అంటే వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మా కష్టం ఎంతో కొంచెం మేము షార్ట్ పీరియడ్లో అక్కడ కూర్చున్నట్టే కదా అక్కడ. నిజం చెప్పాలంటే కొంచెం వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టం. అది మేమేంటంటే కష్టపడి ఉంటాము ఏదో మాకు సగం, కానీ వాళ్ళకంటే మేము అక్కడ కూర్చొని ఉన్నాము అంటే ఆలోచించాల్సిందే కదా. ఎంత మాకు షార్ట్ పీరియడ్లో అలా అక్కడ వెళ్ళి కూర్చున్నాం అంటే అది మామూలు విషయం కాదు. నిజం చెప్పాలంటే అసలు మాతో పాటు వాళ్ళు కూడా ఆట ఆడుతున్నట్టే అనిపిస్తుంది తెలుసా. మేము ఆడుతుంటే వాళ్ళ ఫేస్లో ఎగ్జైట్మెంట్, గెలవాలి అంటుంటే వాళ్ళకి నాకు అనిపించింది వీళ్ళకి ఏం అవసరం అసలుకి అనిపిస్తుంది. కానీ వాళ్ళు అసలు ఎక్కడ వాళ్ళు అలా అనిపించింది, రీ ఆడండి రా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటే అసలు అక్కడ కనపడకపోతే స్టేజ్ మీదకి వచ్చేస్తారు తెలుసా. స్టేజ్ మీదకి వచ్చేస్తారు.
ఎందుకు మళ్ళీ ఎక్కడైనా ఆటలో ఇంకొకరు ఫాల్ చేస్తారేమో, ఇంకొకరికి అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి నవదీప్‌కి అయితే ముందు మైక్ తీసుకొని వచ్చేస్తారు, కూర్చుంటాడు. రేయ్ మేమేమైనా స్ట్రాటజీ మాట్లాడుకో, రేయ్ ఏం మాట్లాడుకున్నారు చెప్పండిరా, మీ స్ట్రాటజీ ఎలా ఉంది చెప్పండిరా అంటాడు. చెప్పానుక ఇంకలాగందిలే అంటాడు. బాగా చెప్పానుకో, అయ్యో ఎర్రగ కొట్టారుగా అంటాడు. అసలు ఎక్కడికక్కడ ఆయన ఏదో మనతో పాటు కంటెస్టెంట్ గానే అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తానక్క, నవదీప్ సార్ లాంటి ఫ్రెండ్ ఉండాలి, బిందు మాధవి గారు లాంటి తోబుట్టు ఉండాలి, అభిజిత్ లాంటి మంచి హస్బెండ్ ఉండాలి. అంటే నా హస్బెండ్ మంచోడు కాదని కాదు, అంటే నా క్యారెక్టర్స్ కి అతను, ఎందుకంటే నేను హైపర్ అవుతా ఉంటా, అతను అనుకో కొంచెం లవబుల్గా కామ్గా నన్ను ప్యాంపరింగ్ చేస్తూ అట్లాగా కొట్టుకోకుండా, ఆ నవదీప్ లాంటి హస్బెండ్ నా హస్బెండ్ చెప్పాలంటే. సో అది చెప్తున్నా, నవదీప్ లాంటి ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి మొత్తం షేర్ ఎలా మరి చేసుకోవచ్చు. మీ అక్కడ హస్బెండ్ ఉన్నారు కదా అంటే కొంతసేపే కదా. అదంటే అందరూ కూడా దాన్ని ఏమన్నారంటే, ఇంట్లో హస్బెండ్ పెట్టుకొని ఇక్కడ ఎలా చేస్తే మెచ్యూర్డ్ లేని పీపుల్ అనిపిస్తున్నారు. అదంతా స్క్రీన్ మీద మనం ఒక మనిషితో మనం మాట్లాడే అది కామెడీ సెన్స్, అక్కడ జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే, దాన్ని కూడా నెగిటివ్ చేస్తుంటే మనం ఏం చేయలేం, మెచ్యూర్డ్ లేదు అనుకోవడమే. లేదు లేదు, అది చాలా క్యూట్ అనిపించింది అసలు. వాళ్ళు కూడా అసలు ఎంత సరదాగా ఫీల్ అయ్యారు. నాకు హెయిర్ కట్ కూడా మీ ఆయన చేత చేయించుకుంటున్నావులే. సో త్రూ అవుట్ అంతా కూడా నిజంగానే వాళ్ళు చెప్పినట్టు, జడ్జెస్ చెప్పినట్టు ఫుల్ ఎంటర్టైన్ చేశారు అక్కడ, బోరింగ్ లేకుండా. ఒక మనిషి ఉంటే ఇంట్లో ఎంత సందడి, ఎంత హడావిడి ఉంటుంది, ఆ మనిషి లేకపోతే ఎంత మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది కదా, దానిని మీరు క్రియేట్ చేశారు అక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్తా, నా హ్యాండ్ ఇరిగిన తర్వాత కొంచెం ఒక 10 minutes ఒక హాఫ్ అన్ అవర్ పక్కన కూర్చోబెట్టి డాక్టర్ సెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు గేమ్ ఆడినంత సేపు నన్ను తలుచుకుంటున్నారంట. సైలెంట్గా ఉంది ఆట, సైలెంట్గా ఉంది ఆట అని బయటకు నవదీప్ అంటున్నారు, నవదీప్ గారు అంటున్నారు, బయటకు వచ్చిన తర్వాత మీ వాళ్ళు నేను మిస్ అవుతున్నారు పో 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 అంటే నాకు అర్థం కాలే అసలు. నిజంగా నేను నిజంగా మిస్ అయ్యారా అంటే, రే నిజంగా నువ్వు లేని ఫీలింగ్ కనిపించిందిరా మాకు. సో స్వీట్. సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో అంటే లైక్ మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు కదా, మీ టీం కావచ్చు లేకపోతే మీరు ఆడుకునే బ్యాచ్ కావచ్చు, అందులో మీకు బాగా ఫ్రెండ్ అయిన పర్సన్ ఎవరు? బాగా అంటే నాకు పెళ్ళైపోయింది కదా, అబ్బాయిలందరూ నన్ను ఒకరు వచ్చేసరికి అమ్మ అని పిలవడం, నేను చీర కట్టుకుని వెళ్ళాను కదా ఆడిషన్కి, ఈ అమ్మని ఎవరైతే ఉన్నారో మా కోడలను సెట్ చేయమా, నాకు ఈ కామెడీ సెన్స్ నాకు. ఒక అబ్బాయి అనుకో అక్క అక్క ఎవరన్నా సెట్ చేయకంటే రే నాకు ఇలాగా అంటే ఒక్కరితో చెప్పడానికి లేకుండా, ఎందుకంటే నన్ను వాళ్ళందరూ ఎలా ట్రీట్ చేస్తారంటే ఆ చీర కట్టుకుని వెళ్ళడం మూలానో ఏమో నాకు తెలియదు కానీ, అందరూ ఒకరేమో అక్క అంటారు, ఒకరేమో అమ్మ అంటారు. అమ్మనైతే లిటరల్ ఒళ్ళో పడుకుంటాడు వాడు అయితే వచ్చి, అమ్మ అమ్మ చూడమ్మా దీన్ని చూడమ్మా అంటాడు. అమన్ గారు రావాలి ఈసారి ఇంటర్వ్యూకి. రామకృష్ణ ఉన్నాడు, అక్క 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 ఏంటక్క అంటారు, నువ్వు అరవక అంటే కొంచెం వీళ్ళందరూ నాకంటే కొంచెం చిన్నపిల్లలు, వీళ్ళందరూ చిన్న అంటే చిన్నని కాదు కానీ నాకు ఎందుకో మెచ్యూరిటీ పరంగా కూడా కొంచెం చిన్నపిల్లలు నా మైండ్ కూడా అలా ట్రీట్ చేసుకుంటూ అందరిని అంట నా కోడలు కొంచెం అమ్మాయిలు బాగున్నారు, నా కోడలు చెప్తున్నా ఇంటికి రావాలి జాగ్రత్త, ఇలానే అందరితో కామెడీ సెన్స్ అంతా బాగుంటుంది త్రూ అవుట్ ద అక్కడ ఫ్యామిలీ. అసలు లిటరల్గా సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేది, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చి పడుకోవడమే అవుతుంది. వాళ్ళు కళ్ళ కూడా గుర్తొస్తారు తెలుసా, ఒక్కరు నవ్వుకుంటున్నాను నేను ఒక రోజు అయితే. సూపర్. సో ఖచ్చితంగా లైఫ్లో ఒక మంచి సొంతిల్లు, హ్యాపీ ఫ్యామిలీ, మంచి కిడ్స్, మంచిగా లైఫ్లో సెట్ అయ్యి ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ పోయి హెల్దీగా వెల్దీగా ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఇలాగే ముందుకు సాగాలి. బిగ్ బాస్ హౌస్లో కూడా చాలా మంచి ప్లేయర్ అవ్వాలి, మా టీవీలో రియాలిటీ షోస్లో ఇంకా పైన కనిపిస్తూ ఉండాలని పూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి. మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలి, 2022లో సుమన్ టీవీకి కూడా ఇంటర్వ్యూకి వచ్చాను. 2022లో వచ్చాను నేను. ఓకే వచ్చాను, ఆ సార్ ఎవరో ఉండేవాళ్ళు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, తీసుకున్నారు. అప్పుడు మనకి కొంచెం లేదు కదా, నాకు వేరే దగ్గర ఎక్కువ వస్తుంది, ఇక్కడికి రాకూడదని తెలియక మిస్టేక్ చేశాను. నాకు వచ్చుంటే ఈరోజు ఇంకొంచెం వేరేలా ఉండే కదా. అంటే మనకు అప్పుడు తెలియని చిన్నపిల్లల్ని గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు మనకి. పర్వాలేదు, అగ్ని పరీక్ష బిగ్ బాస్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చేద్దరు, యా అందరు ఆర్టిస్టుల్ని మంచిగా ఫ్లోర్ లో ఇంటర్వ్యూస్ చేద్దరు. ఒకవైపు షూటింగ్, ఒకవైపు యాక్టింగ్, ఇంకొక వైపు యాంకరింగ్, అన్ని చేసేయచ్చు అప్పుడు. తప్పకుండా. ఓకేనా? సో ఇప్పుడు బిజీ ఉన్నారు కాబట్టి, డేట్స్ ఖాళీ లేవు కాబట్టి ముందు అది ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడికి రావచ్చు. తప్పకుండా. ఓకేనా? 22లో మిస్ అయింది, 26కి ఫుల్ఫిల్ పక్కా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. మంచి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ లేకుండా ఇంతే స్ట్రాంగ్గా మీ స్ట్రాటజీస్తో, మీ మైండ్ గేమ్తో స్మార్ట్గా గేమ్ని ప్లే చేసి అగ్ని పరీక్షలో టాప్ 5లో ఉండి
బిగ్ బాస్ హౌస్కి ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఒకటి చెప్తాను 100% ఉంటుంది. లైఫ్లో దేవుడు నిజంగానే కిందేస్తాడు మీదేస్తాడు. ఆయనకు తెలుసక్క ఇప్పుడు ఏది కావాలో. మనం కోరుకునేది ఒక పువ్వు అయితే ఆయన ఒక చెట్టుకు పువ్వులు ఇస్తాడు. మనం ఒక పువ్వు కోరుకుంటే ఆయన కొన్ని పువ్వులు ఇస్తాడు. నేను ఇది నిజంగా నమ్ముతాను తెలుసా. నేను వెళ్ళిపోవాలనుకున్న టైంలో నాకు ఈ కాల్, నేను ముందుకు వెళ్తాను వెళ్ళిన పక్కన పెడితే నా 100% నేను ఇచ్చి ముందుకు వెళ్తాను. కానీ ఎక్కడ మన మనసుని మనము డౌన్ చేసుకోకుండా నేను చెయ్యగలను అని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా జరిగిపోయిద్దా. ఎక్కడ ఎవ్వరు డౌన్ఫాల్ అవ్వకూడదు. మన మనసే మన శత్రువు అవుతుంది, మన మిత్రుడు అవుతాడు. మనం ఆలోచించే థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే మనకి ప్లస్ పాయింట్. సూపర్. సో అందరూ ఉమెన్స్ ఇంతే స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో అందరికి అన్నీ ఉంటాయి. నేను ఒకటంటే ఎవరి కథలో వాళ్ళే హీరో అంతే. మనం అలా ఉండాలి. బ్యాక్ ఫైర్ అవుతున్న కొద్దీ మనం బ్యాక్ వెళ్ళిపోయామనుకో దేవుడు కూడా సపోర్ట్ చేయడు. దేవుడు పొలం ఇస్తాడు కానీ పొలంలో వరి వేసుకొని పంటను పండించుకొని అన్నం వండించుకునే తెలివి మనకు ఉండాలి. ఇచ్చాడు కదా ఇస్తాడు గాల్లో దీపం పెట్టి ఎలగమ్మ అంటే ఎలగదు. కష్టపడితేనే దాన్ని ఫలితం దక్కుతుంది. నేను గట్టిగా నమ్ముతా. కానీ ఏ ఆడపిల్ల కూడా ఆగిపోవద్దు. అసలుకి ఏదున్నా సరే మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదా, మీ హస్బెండ్ ఒప్పుకోలేదా చెప్పండి, వినలేదా మెప్పించండి. ఏది చేసినా సరే మీకు కావాల్సింది మీ డ్రీమ్ అచీవ్ చేసుకోమని నేను అనుకుంటున్నాను అంతే. తదాస్తు. ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ. అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్.